మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తి మండలం చీమకుర్తి గ్రామంలో అయితే ఉన్నాం. సో ఇక్కడైతే రామతీర్థం గంగమ్మ తిరణాలకైతే ప్రభలు అయితే రెడీ అయిపోతున్నాయి. మరి దీని పూర్తి వివరాలు ఇక్కడైతే పెద్దలు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం రండి. మీ పేరెంట్స్? కందిమల గంగారావు. సార్ మీరు అసలు ఈ గంగమ్మ తిరణాలు ఎన్ని రోజులు జరుపుకుంటారు, అసలు ఎలా జరుపుకుంటారు? ఇది నాకు తెలిసిన కానించి నాకు 59 సంవత్సరాలు ఇప్పటికి అంతకుముందు మేము చిన్నప్పుడు తోలుకొని పోయేవాళ్ళు, ఊళ్ళో కట్టుకొని పైకి లేపి తోలుకొని పోయేవాళ్ళు. ఒక 35 సంవత్సరాలు 32 సంవత్సరాల నుంచి సుమారు ఇక్కడి నుంచి ఇది పట్టుకునేవాళ్ళు లేక ఇప్పుడు 110 అడుగులు పెట్టేళ్ళకి ఇప్పుడు దీనిపైన ట్రాలీ పైన బండ పెట్టి ఊరేగింపుగా అందరం వచ్చి అందరం కలిసి ఆడవాళ్ళు మగవాళ్ళు దాదాపు 10,000 మంది వస్తారు. 10,000 మంది ఊరు మొత్తం వస్తారు. అన్ని పార్టీలు వచ్చి చూస్తాయి. ఏ పార్టీ పోతున్నా వాళ్ళ పోతున్నా మనం వచ్చి చూస్తారు. అందరూ అన్ని పార్టీలు చూస్తాయి. అన్ని కులాలు వచ్చేస్తాయి. అందరూ వస్తారు, అభిమానులు అందరూ. ఏ ప్రభ వెళ్ళినా అందరూ వచ్చి కలిసి కట్టుగా చేసుకుంటారు. ఇది 5 రోజుల నుంచి మొదలైద్ది. 5 రోజులు. రేపు అయిన కాడి నుంచి 5 రోజు మాది పండుగ. అప్పటి నుంచి ఒకరోజు బీపు కొలత, ఒకరోజు బొల్లాల సంబరం, ఒకరోజు మా మందిరాల సంబరం, ఒకరోజు అక్కడ నిధిలో 5 రోజులు జరిగిద్ది. ప్రతిరోజు సంబరం, ప్రతిరోజు ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు 5 రోజులు అందరం కలిసి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ 2 రోజులే కొద్దిగా వస్తారు అందరూ. ఈ 3 రోజులు ఏంటంటే మా ఇళ్ళకి బొల్లావులు అవి వస్తుంటాయి. గంగమ్మ కాడికి పోయి తొలి పొంగలని కొంత మన వాళ్ళు ఉన్నారు. తొలిగా పొంగలు పెట్టి పొంగలు ఒకరోజు అన్నీ 5 రోజులు చేస్తారు. అంతకుముందు మాకు తెలక ముందు మా నాయనమ్మ వాళ్ళు చెబుతుండేవాళ్ళు, ఈ పెవల కట్ట ముందు అప్పుడు ఊరు అంతా ఏదో ఒక ఇంత చెట్టు ఇంత లావు కర్ర ఉండేదంట. ఊరంతా తిప్పేవాళ్ళు అంట. అప్పుడు తర్వాత పెవలు వచ్చినాయని మా నాయనమ్మ చెబుతూ ఉండేవాళ్ళు. ఇవి మేము వచ్చిన కాడి నుంచి పెవలే. ఒక మన కరోనా తప్పితే ఎప్పుడు ఆగలేదు, ఎప్పుడు బాగానే జరిగిద్ది. సుమారు 25 లక్షలు 20 లక్షలు ఖర్చు అవుతూ ఉంటుంది. అందరం ఏం గొడవలు కానీ ఏముండవు. అన్ని పార్టీలు కలిసి పని చేసుకుంటా ఉంటాం. అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అన్నదానం కూడా జరిగిద్ది. బాగుంటుంది. ఏం ఇబ్బంది లేకుండా. అంటే ఈ గంగమ్మ జాతర వస్తే చాలు మీరందరూ కలిసిపోతారు. బాగుంటుందా చేసుకుంటాం. మళ్ళీ ఎప్పుడు కావాలి ఎవరి పార్టీ వాళ్ళకి. నా పేరు కాటగడ్డ రమణయ్య. సార్ మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు గంగమ్మ తిరణాలు ఎలా చేస్తారు. సో ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు? పాత రోజులమ్మ ఈ చేమకుర్తిలో ఒకే ప్రభను కట్టారు 2 సంవత్సరాలు. 70 సంవత్సరాల నాడు ఆగుదోటలు అనేది ఉండేది ఇక్కడ. ఆ ఆగుదోటల సోదరులు అందరూ కలిపి గ్రామం తరపున 1 సంవత్సరం కట్టారు, 2వ సంవత్సరం కట్టారు. అక్కడి నుంచి పార్టీలుగా ఇడిపోయారు. ఇడిపోయిన తర్వాత కమ్మాస్ వరకు ఒకటి, రెడ్డి గారి వరకు ఒకటి. ఈ రోజుకి 69 సంవత్సరాలు. ఇది 69వ ప్రభ. ఇదే ప్రకారం 69 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూషన్గా ఆ ప్రభ ఈ ప్రభ కంటిన్యూషన్గా వెళ్తూ ఉండేది. గతంలో రైతాంగం లెక్కలో ప్రభను కడతా ఉండేది. రైతులందరూ కలిసి కూడా జనపనార నానేసుకొని, గోగునార తెచ్చుకొని, మోకులు వేసుకొని, కొయ్యలు కొట్టుకొచ్చుకొని కట్టుకుంటా పోతూ ఉండేది. అప్పుడు ఈ చేమకుర్తి నుంచి ఆ ఊరు ఎమ్మడే ఎన్ఎస్పి కాలనీ ఉంది. అప్పుడు ఆ ఎన్ఎస్పి కాలనీ కూడా లేదు. అక్కడి నుంచి ప్రభను నిలబెట్టుకొని ఎద్దలతోటి తోలుకుంటా గ్రామంలో ఉన్న 2 పార్టీల వాళ్ళు, 2 వర్గాల వాళ్ళు కలిపి ఆ ప్రభను తోలుకుంటా పోయి దాదాపు 2 గంటలకు అక్కడికి నిధిలోకి పోయేది. 2 కాడి నుంచి అక్కడ మళ్ళీ మోగులు గీగులు కట్టుకొని ఆ డ్యాన్స్ పార్టీ పెట్టుకొని డ్రామాలు పెట్టుకొని జనాలందరికి కూడా చూపించి అప్పుడు మళ్ళీ తెల్లారి మళ్ళీ అదే ప్రభను తీసుకొచ్చి ఆ ఊరెలపటికి తీసుకొచ్చి అక్కడ పడేసి ఇప్పదీసి మళ్ళీ కొయ్యలు అన్నీ సర్దుకొని మళ్ళీ అదే ప్రకారం ఉండేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వచ్చేసరికి అదే ప్రకారం. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల మించి ఏంటంటే ఈ ప్రభల సైజులు పెరిగిపోయినాయి. ఆ రోజు 60-70 అడుగులు కట్టే ప్రభను ఈ రోజు 120 అడుగులు ప్రభను కడతా ఉండదు. తోలాలంటే మాకు ఈ గ్రానైట్ పరిశ్రమ వచ్చిన తర్వాత ఆ పక్క ఈ పక్క రోడ్డు మార్జిన్లో ప్రభను తోలాలంటే సైడ్ వాళ్ళు పట్టుకోవాలి మోకులు అయ్యి.
ఆ పరిస్థితి లేనందువల్ల ఇప్పుడు మేము ఇదే ప్రభని రేపు 10వ తారీఖు రోజు మేము ట్రాలీ మీద వెనక బళ్ళ మీద పెట్టుకొని ఊరేగింపు చేసుకుంటా గంగమ్మ తల్లి తిరణాల్లోకి తీసుకుపోయి అక్కడ క్రెయిన్లతోటి వీళ్ళందరితోటి ప్రభను లేపి పెట్టుకొని జరుగుతూ ఉంది. పోతే ఇది ఈ తిరణాలు అనేది గంగమ్మ తల్లి అంటే మాకు చాలా పవిత్రమైన తల్లి. ఆ తల్లి కోసం సంవత్సరానికి 4 రోజులు ఈ తిరణాలు జరిగిద్ది. ఒకటి బియ్యపు కొల, రెండోది బల్లేవల సంబరం, మూడోది మందిరాలు అనేది. ఇదేం ప్రభ, ఇది ఎలక్ట్రానిక్ మందిరం ఇక్కడ ఊళ్ళో కడతారు. ఎందుకంటే ముస్లిం ముతక పిల్ల జల్ల అక్కడికైతే రాలేరని ఇక్కడ నైట్ పెట్టుకునేవాళ్ళం ప్రోగ్రాం. ఇక్కడ తెల్లారిందాక చేసుకొని మళ్ళీ మరుసటి రోజు అక్కడికి పోయేది. ఈ రామదత్తం తిరణాలు అనేది ఈ జిల్లాలో గుంటూరు జిల్లాలో కోటప్పకొండ ఎలాంటిదో ఈ జిల్లాలో రామదత్తం తిరణాలు అనేది అంత హైలైట్. అంటే ఖర్చు కూడా భారీ ఎత్తున పెడతాం మేము. ఎందుకంటే ప్రతి ఇంటికి ఇక్కడ మేము తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తలు నాయకులు అందరు కాడ 100 ఇచ్చినా తీసుకుంటాం, 500 ఇచ్చినా తీసుకుంటాం, 5000 ఇచ్చినా అందరూ సమిష్టితోటి కట్టే ప్రభ ఇది. ఎంత ఇచ్చినా కలిసికట్టుగా చేసుకుంటాం. కాబట్టి సమిష్టిగా జరుగుతున్న ఈ తిరణాల ఎక్కడగాడ గొడవలు ఉండవు, ఏముండవు. అందరం వాళ్ళ ప్రభ ఎప్పుడన్నా తేడా పడి అవతల వాళ్ళ ప్రభ ఇరిగిపోయినా మేము పోయి కట్టి మళ్ళీ మాతో పాటు తీసుకుపోయే పరిస్థితి ఇక్కడ. అలా ఎలక్షన్ వరకే కానీ తర్వాత ఏముండదు. ఆ గంగమ్మ తల్లి దేవన్ల వల్ల ఈ ప్రాంతం కాడ గ్రానైట్ పరిశ్రమ కానీ, కంకర మిల్లులు కానీ, ఫ్యాక్టరీలు కానీ సస్యశ్యామలంగా దివ్యజయంగా వెలిగిపోతా ఉందంటే ఆమంటే మాకు అంత అభిమానం, అంత ఇష్టం. కాబట్టి మేమందరం కుటుంబ సభ్యులతోటి కూడా అందరం కలిసి తిరణాలు చేసుకుంటాము. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం బాగా ఆ వల్లే మాకు అభివృద్ధి చెందింది అనేది కూడా మాకు ప్రగాఢ అనుభూతి. కాబట్టి ఈ రేపు జరగబోయే ఇక్కడ 11వ తారీఖు, అక్కడ 12వ తారీఖు. 12వ తారీఖు జరగబోయే తిరణాలకి వేలాదిగా జనం దాదాపు 4-5 జిల్లాల నుంచి కూడా వస్తారు. తిరణాల కార్యక్రమాన్ని జయప్రదం చేసి తెలుగుదేశం పార్టీని ఇంకా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఇంకా కూడా మేము మా తాతలు మా నాన్నలు మేము రేపు మా పిల్లలు వాళ్ళ పిల్లల తరాలు కూడా ఇదే విధంగా కంటిన్యూషన్ కావాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ అందరు వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరు కూడా తిలకించి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. నమస్తే పెద్దయినా. నమస్తే. మీ పేరేంటి? కోడూరు సుబ్బారావు. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ తిరణాల జరుగుతుంది? 62 సంవత్సరాలు జరుగుతున్నాయి. సో అప్పటి నుంచే ప్రభలు స్టార్ట్ చేశారు. మా తాత మా నాన్న ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి తర్వాత మేము వచ్చాం. ఓకే. అసలు ఎన్ని అడుగులు ఉండేవి అప్పుడు ప్రభలు? 70 అడుగులు ఉండేది. 70. ఇప్పుడు 110 అడుగులు. 110. అంటే లాస్ట్ టైం ఎన్ని అడుగులు ఉండేవి? లాస్ట్ టైం 110. అంటే సంవత్సరానికి పెంచుతారు అంటున్నారు. ఫ్యూచర్ లో కూడా పెంచే అవకాశాలు ఉన్నాయా? పెంచే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా పెంచుతారు. ఓకే. ఇది మొత్తం చూస్తుంటే ఈ అడావిడంతా చూస్తే చాలా భారీగా జరిగే విధంగా ఉంది. సో మరి ఆ రోజు ఈ ప్రభని అక్కడికి తీసుకెళ్లేటప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఆ రోజు 10 లక్షలు ఇది ప్రోగ్రామ్ ఖర్చులు. గుర్రాలు, తప్పెట్లు, వీరదాళ్ళు, మేళాళ్ళు, ఏంది మా బొల్లావులు, సంబరం మొత్తం 10 లక్షలు అయింది. ఈ పేప వెళ్తుంది, జనం మొత్తం వస్తారు, ఈ మండలం మొత్తం పార్టీ జనం మొత్తం. అంటే స్టార్టింగ్ ఎలా తీసుకెళ్తారు ఇక్కడ నుంచి? దేంట్లో తీసుకెళ్తారు వెహికల్? ఇది మామూలుగా ట్రాలీ, దాంట్లో తీసుకెళ్తారు, లారీ మీద. ఓకే. అంటే ఇది చాలా పెద్దగా ఉంది కదా, సో నించుని తీసుకెళ్తారు లేకపోతే పండబెట్టి తీసుకెళ్తారు? ఓకే. సో మొత్తం 10 లక్షలు అవుతుంది అన్నారు. మరి రోజు పోవటానికే 10 లక్షలు ఆ రోజు, పోయే రోజు ఖర్చు, మందు ఖర్చు కానీ జనం ఖర్చు, కూడు ఖర్చు మొత్తం. ఓకే. అది సో మళ్ళీ తర్వాత ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి? పాట కచేరీలు, డాన్స్ పార్టీలు, డ్రామాలు. అది సో ఓవరాల్ గా మొత్తం ఎంత ఖర్చు అయ్యింది? మొత్తం 24 లక్షలు అయింది. 24. సో అంటే 24 అవుతుంది. లాస్ట్ ఇయర్ ఎంత పెట్టారు ఖర్చు? లాస్ట్ ఇయర్ 25 అవుతుంది. 25 అయింది. సో ఈ రోజు 1 లక్ష తగ్గింది. నమస్తే పెద్దయినా. నమస్తే. మీ పేరేంటి? గొల్లపూడి ఆదినారాయణ. పెద్దయినా అసలు ఈ గంగమ్మ తిరణాలకి ఈ ప్రభలు ఎలా స్టార్ట్ అయినాయి? గతంలో ఎలా ఉండేది? గతంలో పొంగళ్ళు పెట్టుకుంటా, ఏదైనా కోలాటాలు ఆడుకుంటా, ఒట్టిపేవలు కట్టుకుంటా వచ్చాం. వచ్చే కొంది పార్టీలు మొదలైనవి. పార్టీలు మొదలైన కాడి నుంచి ఒక్కోటి ప్రభావం పెరిగిపోయింది. అప్పుడు ఎలాంటి ప్రభ ఉండేది? అప్పుడు 35 మూళ్ళు
అక్కడే కట్టేవాళ్ళ? ఇక్కడ ఊళ్ళో కట్టుకొని 3 జాతలు ఎద్దలు కట్టుకొని సంబరం చేసుకుంటా పోయేవాళ్ళు. అప్పుడు ఊరంతా కలిసి బాగా చేసుకునేవాళ్ళు. అందరు నాది అనుకుంటా. ఓకే. ఏ పార్టీ కాక పార్టీకి చిన్న పెద్ద లేకుండా అందరు నాది అనుకుంటా. ఒకే ప్రభు ఉండేది. ఆహా, ఏ పార్టీ కా పార్టీ. అప్పటి నుంచే, గతం నుంచే, స్టార్టింగ్ నుంచి. ఏ పార్టీ కా పార్టీ 3 జాతలు ఎద్దలు కట్టుకొని ఎద్దలను అలంకరించుకొని మాది నీది అనుకోకుండా పార్టీ ఏ పార్టీ ఆ పార్టీ వాళ్ళం అందరం జయప్రదంగా సంబరం చేసుకుంటా నిధిలో 12 గంటలకు పోయేవాళ్ళం. 2 డాన్స్ పార్టీలు పెట్టుకొని పొద్దున పూట అయిపోయిన పాటనే మళ్ళీ పేవపడేసుకొని మా వస్తువులు మేము తీసుకొచ్చుకొని దాచిపెట్టుకునేవాళ్ళం. సో ఆ విధంగా చేసేవాళ్ళు అప్పట్లో. అవి బంగారం కంటే ఎక్కువ సమానంగా దాచిపెట్టుకుంటాం మేము. ఓకే. ఇవి అప్పటి నుంచి ఉన్నవా? అప్పటి నుంచి సుమారు 65 సంవత్సరాల నుంచి ఇవన్నీ దాపెట్టేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ యూజ్ చేస్తారు. 32 సంవత్సరాల నుంచి ఊళ్ళో నుంచి తోలుతున్నాం. ఓకే. అంటే 35 సంవత్సరాలు ఎద్దలతో తోలాం నిధిలోకి. ఓకే. ఎప్పటి నుంచి మళ్ళీ వీటి ద్వారా వెహికల్స్ ద్వారా తీసుకెళ్తున్నారు? 32, 33 సంవత్సరం 3 జాతలు ఎద్దులు కట్టుకునేవాళ్ళం. ఓకే. తెల్లారు ఒక్కొక్క ఎద్దును కట్టుకునేవాళ్ళం. ఓకే. సంబరం జయప్రదంగా జరిగేది. ఇప్పుడు ఇంకా అప్పుడే జయప్రదంగా జరిగేది. మరి ఈ సంవత్సరం ఏ విధంగా చేస్తున్నారు? చెప్పరాని రీతిగా వైభవంగా చేస్తాం. ఆ రోజు కూడా మీరు ఒకసారి రండి. ఓకే. థ్యాంక్ యూ పెద్దయినా. 110 అడుగుల ప్రభనైతే తయారు చేసిన మేస్త్రి అయితే మన ముందున్నారు. ఒకసారి సార్ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మాది తాళ్ళూరు మండలం లక్కవరం మేడం. ఓకే. మీ పేరేంటి? నా పేరు పల్లెవాడ చిన్న సుబ్బరాయుడు. ఓకే. నేను ఈ ప్రభలు తయారు చేయడానికి ప్రతి ఊరు వెళ్తానే ఉంటాను. ఓకే. ఈ ప్రభ ఎలాంటి ఎవరి పార్టీ కానీ వెళ్తుంటాను. నాకు ఇది ఈ పార్టీ అంటే అభిమానము. కానీ ఏ పార్టీ కానీ డబ్బుల కోసం వెళ్తుంటాను. దివ్యంగా చేస్తుంటాను. 110 అడుగులు వాళ్ళు ఎంత కావాలంటే అంత పెట్టి చేస్తారు. ఓకే. ఎప్పటి నుంచి చేస్తున్నారు దీన్ని? ఒక 30-20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి. ఓకే. ఈ రోజుకి అంటే ఇప్పుడు ఈ తిరునాళ్ళకి ఈ సంవత్సరం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి. అప్పుడు ఇంత పెద్దది కట్టేసారు. ఓకే. వీటికి కావాల్సిన ఈ వస్తువులన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కొన్ని పాతవి ఉంటాయి. ఓకే. లేని చెడిపోయిన వాటిని మళ్ళీ కొత్తవి తెప్పించి అన్ని తయారు చేస్తాం. సో ఎంతమంది పనులను పెట్టి తయారు చేపిస్తున్నారు? 15 మంది కూలీలు, నేను మేస్త్రిని. వాళ్ళు రైతులు కొంచెం సహాయం చేస్తుంటే అయిపోతుంటది. అంటే రోజు అక్కడి నుంచి వచ్చి చేస్తారా? రోజు ఉదయాన్నే వస్తాను, సాయంకాలం ఇప్పుడు వెళ్ళిపోతాను. ఓకే. సో ఎంత ఇస్తున్నారు మొత్తానికి? నాకు 20,000 ఇస్తున్నారు మేడం. 20,000 అంటే మొత్తం కంప్లీట్ నా ఓన్లీ ఒక్క వరకు. సో మిగతా వాళ్ళందరికీ కూడా ఇస్తారు? వాళ్ళది సపరేట్. సో మొత్తం ఇక్కడ అయితే చాలా మంది ఉన్నారు. మొత్తం ఎంత మంది ఉన్నారు ఇక్కడ? మనిషికి 1500 కూలి వాళ్ళకి 1500 రోజుకి. రోజు 15 మంది వస్తున్నారు. 4 రోజుల నుంచి ఒక 60 మంది. సో ఇవి అంటే ఈ కర్రలు ఏమంటారు? ఈ సరువు బాదులు ఏమో తాటి మొద్దులో కోసినాయి సరువు చెట్లు. ఈ తాటి అందుకని చెడకుండా ఉంటాయని అయితే ఎరగవు. తాటి అయితే సరువు బాదులైనా ఎరగవు. తీసుకొస్తారు ఇవన్నీ ఒక అడవి ప్రాంతాన్ని కొట్టుకొస్తారు ఎవరైనా పెంచిన వాళ్ళ దగ్గర. అంటే ఒకసారి తీసుకొచ్చిన తర్వాత 4-3 సంవత్సరాలు ఉంటాయి. మధ్యలో కొద్ది గొప్పలు ఒకటారు చెడిపోయి తెచ్చుకుంటారు కొట్లోకి వెళ్ళి. అంటే వాళ్ళు తెస్తారా మీరు? మాకేం సంబంధం లేదు. అంటే ఇలాంటి తెస్తే బాగుంటుంది స్ట్రాంగ్ అని చెప్తారా? చూయించుకొని తీసుకొస్తారు. ముందుగానే చేస్తూ ఉంటారు. సో ఈ ప్రభేనా ఇంకా ఇక్కడ ఇంకా చాలా కడుతున్నారు? 3 కడుతున్నారు. అన్ని కుదరదు. తిరణాలకు ఒకటే చేస్తారు. అంటే ఎక్కువ 4-5 రోజులు పడుతుంది కదా. మళ్ళీ వాళ్ళు పిలిచి వీళ్ళు పిలిచి నేను ఇబ్బంది పడతా. అందుకని ఒకే ప్రభ. థ్యాంక్ యూ పెద్ద. మంచిది తల్లి. సో చూస్తున్నారా మన చీమకుర్తి రామ్ తీర్థం గంగమ్మ తిరణాలకైతే భారీ ఎత్తునైతే ప్రభలైతే తయారు చేస్తున్నారు. ఇదైతే సుమారుగా 110 అడుగులు అయితే ఉంటుంది. సో చాలా పెద్ద ప్రభనైతే ఇక్కడ కట్టడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం చూసినట్లయితే భారీ ఎత్తుగా అయితే ఇక్కడ గంగమ్మ తిరణాలు అయితే బాగా జరుగుతుంది. సో దీనికైతే 10 లక్షలు అయితే పెడుతున్నారు. అంటే జస్ట్ 1 డేకి 10 లక్షలు అయితే అమౌంట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. సో సుమారుగా 24 లక్షలు పెడుతున్నాం మేమంటే. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఈ సంవత్సరం అయితే గంగమ్మ తిరణాల చాలా ఘనంగా అయితే జరుపుకుంటారైతే నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారా ఇవి 4 డేస్ నుంచి ఇక్కడే వర్కర్స్ ని పెట్టి తయారు చేస్తున్నారు. ఓవరాల్ గా ఇదైతే ఈ రోజు కంప్లీట్ అయింది. సో 10వ తేదీ అయితే అక్కడికి తీసుకెళ్ళడానికి అయితే సిద్ధంగా అయితే ఉంటారు. ఆ రోజు కూడా మనం చూద్దాం. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ టీడీపీ పార్టీ వాళ్ళ ప్రభలు అయితే ఈ విధంగా తయారవుతున్నాయి. ఈ విధంగా సిద్ధంగా ఉంది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ.